నా బాల్యంలో అవిధేయతకు నేను పొందిన శిక్ష ఎన్నడూ మర్చిపోను. మా నాన్న లాన్ చదును చేస్తున్నాడు. అది మధ్యలో ఆపి ఏదో కొనుక్కోరావడానికి షాప్కి వెళ్ళాడు. ఆ లాన్ మౌర్ యంత్రాన్ని పూల మొక్కల దగ్గర నిలిపి తాను వచ్చేదాకా దాన్ని ముట్టుకోవద్దని చెప్పాడు. నేను ఆ మాట లక్ష్య పెట్టకుండా దాన్ని ముందుకు నెట్టాను. అది ముందుకు జరిగి చాలా పూలను నరికేసింది. నాన్న తిరిగి రాగానే ఇలా చేయాలనుకోలేదు అంటూ వెక్కిళ్ళు పెట్టాను. అలాగైతే ఎందుకు చేశావు అని నెమ్మదిగా అడిగాడు. అప్పుడు నాకు అర్థమైంది. దాన్ని నెట్టాలనిపించి నెట్టాను. ఆ పువ్వులు నేల రాలేలా చేయడం కాదు నా పొరపాటు, నాన్న మాట వినకపోవడం. మనం చేసే పని వల్ల కలిగిన ఫలితాల కోసం కాక మన అవిధేయత కోసం మనం పశ్చాత్తాపపడాలి అని బాల్యంలో నేను నేర్చుకున్న ఈ పాఠం జ్ఞాపకం చేస్తున్నది. చేయాలనుకోలేదని ఏడుస్తూ చెప్పే కంటే ఇజ్రాయేలీయులు ఏమి చేయాలని హోషేయ ప్రకటించాడో అది మనం చేయాలి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా వద్దకు తిరుగుడి. హోషేయ 14:2. దేవుని ఇష్టమేదో నాకు తెలుసని, కానీ దాని ప్రకారం చేయకపోవడానికి నేను నిర్ణయించుకున్నానని, ఆయన కనికరం కోసం మొరపెడుతూ యథార్థంగా ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, ఆయన క్షమిస్తాడు. నీ పని వల్ల కలిగిన ఫలితాల కోసం కాక మాట వినకపోవడానికి నీవు తీర్మానించుకున్నందుకు పరితపిస్తున్నావా? అలాగైతే ఈరోజే మాటలు సిద్ధపరచుకొని దేవుని వద్దకు రా. నిన్ను ఉచితంగా ఆయన ప్రేమిస్తున్నాడు కనుక నీ పాపాలను క్షమిస్తాడని మాట ఇచ్చాడు. దేవునితో మన నడకలో పశ్చాత్తాపం దారి శుభ్రం చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్.